దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్పై రాజమహేంద్రవరం కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణకు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మి వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించిన ఫిర్యాదు నేపథ్యంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరైన అనంతరం కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపణం మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉండగా విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ను ఇచ్చేసి బలవంతాన్ని ఇచ్చేసి చెప్పకపోతే తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. సర్పవరంలో వాళ్ళ నలుగురు దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయనకు కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. ఆ 25,000 కూడా ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత అనంతబాబు గారిని A1 మొదటి ముద్దాయిగా పెట్టి మరొక 4 మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి దాని మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయాడు. తర్వాత ఈరోజు వీధి సుబ్రహ్మణ్యం కేసు ఏదైతే ఉందో అది ఇక్కడ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో ఈయన దొడ్డిదారిని వచ్చాడు. వచ్చిన తర్వాత వాయిదా పడిపోయింది. వాయిదా పడిపోయిన తర్వాత సర్పవరం ఏదైతే కేసు నమోదు చేశారో సాక్షులను బెదిరించారని, వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని ఏదైతే బెదిరించారో ఆ బెదిరించిన దానిలో ఆ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చారు. వాయిదా పడిపోయినప్పుడు కూడాను వాయిదా పడిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని అక్కడే ఉన్నాడు. చివరికి ఇప్పుడు బయటకు వచ్చారు. ఆ కేసులో వీధి సుబ్రహ్మణ్యం కేసులో కాదు, వీధి సుబ్రహ్మణ్యం కేసులో బెయిల్ రద్దు చేయమనే పిటిషన్ ఇంకోటి ఉంది. దీనిలో ఈ బెయిల్ రద్దు చేయడానికి అది మంగళవారం బుధవారంలో దాని మీద విచారణ జరిగి నిర్ధారించడం జరుగుతుంది.